గ్రాడ్యుయేట్ కి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాజ్యాంగం మేధావులకు ఇచ్చినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు కూడా అధికార పార్టీ ఈ రోజున తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున ఈ ఎన్నికల్ని రాజకీయం చేయటం చాలా బాధాకరం. మేధావుల ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఏదైతే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా, అది తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల సమస్యల కోసం, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల కోసం, కార్మికుల సమస్యల కోసం ప్రభుత్వాలను నిలదీస్తున్నటువంటి పీడీఎఫ్ కి ఈ రోజున అధికార పార్టీ అభ్యర్థులు పెట్టి పీడీఎఫ్ అభ్యర్థికి పై పోటీకి పెట్టి ఈ రోజున భయపడి ఈ రోజున ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతేకాకుండా అధికారులు కూడా ఈ రోజున అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. అంత పనిచేసినప్పటికీ కూడా పీడీఎఫ్ అభ్యర్థిపై భయంతో ఈ రోజున డబ్బులు పంచడానికి కూడా వెనుకాడలేనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే ఈ రోజున పాలకొల్లులో ఓటర్కి, మేధావులకి, గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు ఇచ్చి కొనాలని చెప్పి 1000 రూపాయలు పంచుతున్నట్టు సమాచారం అందుతా ఉంది. ఈ విధంగా ఒక 165 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక సాధారణ పీడీఎఫ్, మేధావులు ఉన్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థులకు భయపడడం చాలా బాధాకరం. ఏదైతే ఈ విధంగా డబ్బులు పెట్టి గెలవాలనుకోవటం, జనరల్ ఎన్నికలుగా చేయటం, ఇది రాజ్యాంగ ఉద్దేశానికి వ్యతిరేకం. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేధావులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నిస్తే పీడీఎఫ్ కి ఓటేయాలని చెప్పి, అంతేకాదు ఈ రోజున ప్రలోభాలు పెడుతున్నటువంటి ఈ మేధావుల ఎన్నికలు కూడా ప్రలోభాలు పెట్టి డబ్బులు పంచుతున్నటువంటి అభ్యర్థుల్ని తిరస్కరించాలని చెప్పి, రాజ్యాంగ ఉద్దేశాన్ని కాపాడాలని చెప్పి కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తిగా నేను కోరుతా ఉన్నాను.